కెప్టెన్ విక్రమ్ బాత్రా అసమాన ధైర్య సాహసాలకు అచంచలమైన దేశభక్తికి నిలువెత్తు రూపం. ఈ వీరుని అద్భుతమైన కథను ఇప్పుడు విశ్లేషిద్దాం. జాతీయ జెండా ఎగరేసి వస్తా లేదా అందులోనే చుట్టబడి వస్తా, ఈ ఒక్క మాట చాలు ఆ దేశభక్తి ఎంత గొప్పదో చెప్పడానికి. హిమాచల్ ప్రదేశ్లో పుట్టిన ఒక సాధారణ కుర్రాడు నార్త్ ఇండియాలోనే బెస్ట్ ఎన్సీసీ క్యాడెట్గా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. చేతికొచ్చిన భారీ జీతాన్ని విలాసవంతమైన మర్చెంట్ నేవీ లైఫ్ను కాదని దేశసేవ కోసం మిలిటరీని ఎంచుకోవడం మామూలు విషయం కాదు. అలా 1997లో లెఫ్టినెంట్గా జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్లో చేరిన వెంటనే అత్యంత సవాలుతో కూడిన ఆపరేషన్లతో ఆ వీరోచిత ప్రయాణం మొదలైంది. ఇక కార్గిల్ యుద్ధంలో కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే బాత్రా సాధించిన విజయాలు చూస్తే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 17,000 అడుగుల ఎత్తు, ఒకవైపు శత్రువుల భారీ కాల్పులు, అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పోరాడి పీక్ 5140ని కైవసం చేసుకున్నారు. ఆ అద్భుత విజయానంతరం వినిపించిన ప్రఖ్యాత సింహనాదం ఏ దిల్ మాంగే మోర్, ఇది ఆయన అంతులేని ధైర్యానికి అసలైన ప్రతీక. ఈ అసాధారణ పరాక్రమానికి తక్షణమే కెప్టెన్గా ప్రమోషన్ దక్కింది. అలాగే మిలిటరీలో షేర్షా అనే లెజెండరీ కోడ్ నేమ్ కూడా సొంతమైంది. .4875 పోరు అత్యంత కీలకం. తీవ్ర జ్వరంలోనూ ముఖాముఖీ పోరాడి ఏకంగా 5గురు శత్రువులను మట్టికర్పించిన తీరు నిజంగా అమోఘం. గాయపడ్డ తోటి అధికారిని కాపాడుతూ నీకు కుటుంబముంది, నువ్వు వెనక్కి వెళ్ళు అన్న నిస్వార్థమైన మాటలు కంటతడి పెట్టిస్తాయి. మిషన్ పూర్తి చేస్తూ ఛాతిలో తూటాలు దిగినా దుర్గామాతాకి జై అంటూ దేశం కోసం అంతిమ త్యాగం చేశారు. ఆ అద్భుతమైన ధైర్య సాహసాలకు గుర్తింపుగా మరణానంతరం భారతదేశపు అత్యున్నత శౌర్య పురస్కారం పరమవీర చక్ర ఆయనను వరించింది. ఆ కార్గిల్ సింహం గౌరవార్థం .4875 కాస్త నేడు దర్జాగా బాత్రా టాప్గా మారి ఒక శాశ్వత స్మారకంగా నిలిచింది. ఒక్కసారి ఆలోచిద్దాం. కెప్టెన్ బాత్రా చూపించిన ఈ అచంచలమైన దేశభక్తి, నిస్వార్థమైన త్యాగం నేటి మన దైనందిన జీవితాలకు ఎంత గొప్ప స్ఫూర్తి.